తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు, లోకేష్, పవన్ ఆధారాలు లేని ఆరోపణలని అన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగడం మంచిది కాదని తెలిపారు. లడ్డు విషయంలో ఏమీ జరగకపోయినా కూడా జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నిజంగా లడ్డూలో కల్తీ జరిగిన ఆధారాలుంటే సిట్టు ప్రకటించవచ్చు కదా అని తెలిపారు. పదే పదే చంద్రబాబు, పవన్, లోకేష్ ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని, సిట్ను కూడా పక్కదారి పట్టించేలా లోకేష్ ట్వీట్లు పెడుతున్నారని విమర్శించారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని సూటిగా మీ ద్వారా ప్రశ్నిస్తాను. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారా లేదా? మీరు ప్రభుత్వం నడుపుతున్నారా, నడపట్లేదా? మీరు ప్రభుత్వం నడుపుతున్నట్టయితే, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నట్లయితే ఆరోపణలు వేయడం కాదు, ఆధారాలతో సహా చర్యలు తీసుకోలేదు ఉంటే కనుక. ఈ యొక్క తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడారు. ఎంత బాధాకరం అంటే, జూన్ లో జరిగితే సెప్టెంబర్ వరకు మీరు ఎందుకు ఆగారు? దీనికోసం మీరు అసలు ఆగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? యువ గారు మాటలకు కానీ, చంద్రబాబు మాట్లాడిన మాటలకు కానీ, లోకేష్ మాటలకు కానీ ఎక్కడా పొంతనం లేదు. కేవలం రాజకీయ దురుద్దేశంతో ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని చెప్పని, ఆ విధంగా వైఎస్ఆర్సీపీ కోసం అని చెప్పని వెంకటేశ్వర స్వామి గారి యొక్క ప్రతిష్టని దిగజార్చడం అనేది చాలా బాధాకరం కూడా. ఒకసారేమో యానిమల్ ఫ్యాట్ అంటారు, ఒకసారేమో వెజిటేబుల్ ఫ్యాట్ అంటారు, ఇప్పుడేమో రసాయనాలు అని చెప్పని మళ్ళీ నారా లోకేష్ గారు ట్వీట్ చేస్తున్నారు. అంటే మీరు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు సరైన స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదా? ప్రతిరోజు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీద, ఇదే లడ్డూ మీద జరిగిందని చెప్పని ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు ఈ కార్యక్రమం చేయడం చాలా బాధాకరం కూడా. చంద్రబాబు గారిని కానీ, నారా లోకేష్ గానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ, ఎప్పుడైనా కానీ సుప్రీంకోర్టు మిమ్మల్ని అడిగింది కదా, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆధారాలు లేకుండా ఏ విధంగా మీరు ఈ విధమైన స్టేట్మెంట్స్ ఇస్తారని చెప్పని సుప్రీంకోర్టుని ఆశ్రయించి దీని మీద సరైన విచారణ జరిపించి నిజాలు బయటికి వచ్చేలాగా మీరు అందరూ సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని చెప్పని వైవి సుబ్బారెడ్డి గారు రిట్టేసింది వాస్తవం కాదా?